కనుమ పండుగను విశాఖవాసులు ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగనే పశువులను పూజించే పండుగ అని కూడా అంటారు. తెల్లవారుజాము నుంచే గోశాలకు వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గోమాతను అందంగా అలంకరించారు. సంక్రాంతి పండుగ అంటేనే రైతన్నల పండుగ. పంట చేతికందే సమయంలో ఎంతో సంతోషంగా సంక్రాంతిని జరుపుకుంటారు. మూడో రోజున నిర్వహించే కనుమ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. కనుమ అంటే పశువుల పండుగ అని పిలుస్తూ ఉంటారు. ఏడాది పొడవునా యజమానులకు చేదోడుగా ఉంటూ రైతన్నకు నేనున్నా అంటూ భరోసా ఇచ్చే మూగ జీవాలను ఆరాధించే రోజు కనుమ పండుగ. కనుమ పండుగ సందర్భంగా పశువులను అందంగా ముస్తాబు చేశారు. తెల్లవారుజామునే వాటి మీద కొత్త బట్టలు వేసి అలంకరించారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పసుపు కుంకుమ రాసి ప్రత్యేక పూజలు చేశారు. వాటికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టి సంబరాలు జరుపుకుంటారు. నేను గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కనుమ రోజుని పశువుల పండుగ కాబట్టి ఈ అరిసెలు అరటిపళ్ళు ప్రసాదం పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి ప్రతి సంవత్సరం చేయడం వల్ల మాకు బాగుంది. దీనివల్ల ప్రతి సంవత్సరం మాకు నమ్మకం. దానివల్ల ప్రతి సంవత్సరం వచ్చి ఇలాగా గోపూజ చేస్తామని మీకు తెలియజేస్తాం. అన్నదాతకు ఆలమందలే ఆరో ప్రాణం. పశువులకు చిన్న ఇబ్బంది వచ్చినా సరే రైతన్న విలవిల్లాడిపోతాడు. అలాంటి పశువులకు చెందిన కనుమ పండుగ అంటే రైతన్న ఆనందానికి హద్దు కూడా ఉండదు. మూగ జీవాలను కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు అన్నదాతలు. నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి మాకు పాడి సంపద ఎక్కువ ఉండేదండి. అది అమ్మేపి మాకు మా నాన్నగారు మా అమ్మగారు ఉన్నప్పటి కాడి నుంచి గోవులకి పండగ 3 రోజులు లాస్ట్ రోజు ఈ కనుమ పండుగ పశువుల పండుగ అండి. పశువులకి ఎప్పుడు మేము చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు ఎప్పుడు ఆ పశువులకి ఆయిల్ రాసి బొట్లు పెట్టి వాటికి బూర్లు గారెలు పెట్టి కాయగూరలు ఆకుకూరలు అన్నీ పెట్టి తినిపించి ఈరోజు వాటికి గోవులు పూజ కాబట్టి అవి మాకు ఎంతో ఇష్టం. గత 10-15 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాం. గోశాలలో దర్శించుకుంటున్నాం. ఆవులకి తోచింది పూజ చేసి వాటికి ఆహారాలు పెట్టి ఆ తల్లిలో వాటి ఆశీస్సులు తీసుకుందామని. విశాఖ నగరంలో కూడా కనుమ పండుగను నగరవాసులు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఉదయం నుంచే గోశాలకు వెళ్లి గోమాతను పూజించారు. శ్రీగౌరి జ్ఞానలింగేశ్వర ఆలయం గోశాలకు భక్తులు పోటెత్తారు. మహిళలు పిల్లలు గోశాలలో ఉన్న పశువుల మధ్య తిరుగుతూ వాటికి ఆహారాన్ని స్వయంగా తినిపించారు. కనుమ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. మరికొంతమంది భక్తులు గోవులకు పసుపు కుంకుమలు పెట్టి వాటిపై కొత్త వస్త్రాలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఇలా చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని, అందుకే ప్రతి ఏడాది కనుమ రోజున గోశాలకు వస్తామంటున్నారు భక్తులు. ఈ రోజు కనుమ అండి. ప్రతి సంవత్సరం వస్తాము. గోవులు అంటే మాకు చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం వచ్చి పసుపులు రాసి బొట్టు పెట్టి అరిసెలు పెట్టి ఆవులకి అన్నీ చేస్తాం. మాకు ప్రతి సంవత్సరం చేసి మా ఇంటికి చాలా మంచి జరుగుతుందని మేము ప్రతి సంవత్సరం మానకుండా వస్తామండి. ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు చాలా ఇష్టం అండి. గోవులకి పూజ చేసి ఎప్పుడు వస్తుంటాం. మేము చిన్నప్పటి నుంచి మాకు పశువులు అంటే చాలా ఇష్టం. మేము ఉండేవి. తర్వాత క్రమేపీ ఇప్పుడు ఇక్కడ గోశాలకు వచ్చి మేము అన్ని కనుమ పండుగ రోజు అన్నిటికీ ఆహారం పెడతాం. వ్యవసాయంలో రైతులకు పశువులు ఎంతో సేవ చేస్తూ ఉంటాయి. అందుకే కనుమ రోజున పశువులకు అన్నదాతలు పూజలు చేస్తారు. వాటి రుణం తీర్చుకునే పండుగే కనుమ. అందుకే ఈ పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి గ్రాండ్ గా చేసుకుంటారు అన్నదాతలు. చూశారు కదండి, విశాఖ వాసులు సంక్రాంతి తర్వాత వచ్చే రోజున కనుమ పండుగను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. గోశాలకు వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి గోమాతను పూజించారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ.